నమస్తే అండి, నేను రజాక్. సో నా గురించి చాలా మందికి తెలుసు. నన్ను ట్రెండ్ సెటర్ తెలుగు ఛానల్లో చాలా మంది చూసే ఉంటారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు ఆ ఛానల్ వచ్చేసి నేను పొలిటికల్ వీడియోస్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ ఛానల్లో వచ్చేసి నేను బేసిక్ అవేర్నెస్ వీడియోలు, అదేవిధంగా ఫ్యాక్ట్స్ వీడియోలు, అదేవిధంగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అదేవిధంగా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి కావచ్చు, ఇన్సూరెన్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా క్రిప్టోకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తున్నా కదా. అయితే ఏంటంటే నేను కొత్త ప్రాజెక్ట్ లాంటిది స్టార్ట్ చేస్తున్నాను. సో దానికి సంబంధించి నేను తర్వాత డీటెయిల్స్ ఇస్తాను. అయితే ముందు చెప్తాను. సో ఏం లేదు, సింపుల్ అఫిలియేట్ మార్కెటింగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి, దాని కథ ఏందనేది మీకు తర్వాత చెప్తాను. ఏం లేదు, ఇంట్లో కూర్చొని కూడా ప్రశాంతంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. సో అది ఎలా చేయాలి ఏందనేది నేను కొంత సక్సెస్ అయిన తర్వాత 1-2 months తర్వాత దానికి సంబంధించి మీకు డే టు డే డైలీ అప్డేట్స్ అయితే ఇస్తాను అనమాట. సో కాబట్టి తప్పనిసరిగా మనం ప్యాసివ్ ఇన్కమ్ అనొచ్చు, లేదంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని కూడా డబ్బు సంపాదించేటటువంటి కొన్ని మార్గాలు అయితే ఉంటాయి. సింపుల్ చెప్తున్నా, స్విగ్గీ జొమాటోలో కూడా ఇంట్లో కూర్చున్న వాళ్ళు డబ్బులు సంపాదించవచ్చు అనమాట. ఎలాగో చెప్తాను. ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి FSSAI సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఒక 500-600 ఉంటుంది అంతే అనమాట. దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని ఏదైతే స్విగ్గీ దాంట్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇంట్లో పట్టేటటువంటి పచ్చళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంట్లో వండుకునేటటువంటి ఫుడ్స్ వరకు ప్రతిదీ కూడా మనం ఆన్లైన్లో సేల్ చేయొచ్చు అనమాట. అంటే ఇది మరీ గ్రామాల్లో ఉండేవాళ్ళు కాదు, ఏదైతే సిటీస్లో ఉంటారో వాళ్ళందరూ కూడా బాగా బెనిఫిట్ అనమాట. సో వాటన్నిటికి సంబంధించి కూడా నేను మీకు ఇస్తాను. బట్ ఏంటంటే ప్రస్తుతానికైతే ఒక చిన్న ప్రాజెక్ట్ అఫిలియేట్ మార్కెటింగ్కి సంబంధించి స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్లోకి సంబంధించి దీనికి ఎలా వెళ్దాం, మీరు ఎలా, ఒకవేళ మీరు కూడా స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా డబ్బు సంపాదించుకోవచ్చు, దీనికి కావాల్సినటువంటి ఆయుధాలు అంటే డబ్బు ఎక్కడ పెట్టమని నేనైతే ఇప్పుడు కూడా మీకు చెప్పను. మీరు పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించడం అనేది నేను ఎక్కడ కూడా చెప్పను. సో ఏదైతే కొన్ని మార్గాలు ఉంటాయో, అంటే ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు పెట్టుబడి కావాలి, అలా కాకుండా ఆన్లైన్లో వ్యాపారాలకు మాక్సిమం పెట్టుబడులు కొన్నిటికైతే అవసరం లేదనమాట. ఏ విధంగా ముందుకెళ్ళాలి, అఫిలియేట్ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, మరి ముఖ్యంగా నేను నా గురించి చెప్పాలంటే నేను ట్రేడింగ్ చేస్తానన్న విషయం మీకు చాలా మందికి తెలుసు. అదేవిధంగా నేను వీడియోలు చేస్తానన్న విషయం తెలుసు. అదేవిధంగా నాకు trendsettertelugu.com అని చెప్పేసి ఒకప్పుడు వెబ్సైట్ కూడా ఉండేది, దానికి మ్యాన్ పవర్ లేక ఆపేసిన అనమాట. సో అది పక్కన పెడితే కనుక అదేవిధంగా నేను ఫేస్బుక్ పేజెస్ నాకు చాలా ఉంటాయి అనమాట. అదేవిధంగా ఫేస్బుక్ గ్రూప్స్, నా తెలుగు ఎంటర్టైన్మెంట్ అనే పేజ్ కూడా ఉంటుంది. దాదాపు 60,000 మంది పైగా ఫాలోవర్స్ కూడా దాంట్లో ఉంటారు నాకు. సో అదేవిధంగా ఇలా చాలా అనమాట. సో కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే అఫిలియేట్ మార్కెట్ కొంచెం తేలిగ్గా చేసుకునేటటువంటి మార్కెటింగ్ అనమాట. సో అమెజాన్ నుంచి కావచ్చు, ఫ్లిప్కార్ట్ నుంచి కావచ్చు, పర్సంటేజ్ మీద వస్తుంది అనమాట కమిషన్. దాన్ని బట్టి మనం ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, సో ట్విట్టర్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఒక లిమిటెడ్ ఫాలోవర్స్ ఉంటే చాలు మనం గేమ్ స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. ఫేస్బుక్లో ఒక మంచి ఫాలోవర్స్, అంటే ఒక 10,000 మంది ఫాలోవర్స్ ఉన్న చాలు ఒక మంచి గేమ్ని స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా యూట్యూబ్లో కూడా ఒక 5 నుంచి 10,000 మంది ఫాలోవర్స్ ఉంటే చాలు ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. సో మీరు ఎలాంటి పెట్టుబడి లేకుండా నార్మల్గా డబ్బు ప్యాసివ్ ఇన్కమ్ అనమాట, దీని మీద మనం బతకాలనేది కాదు, ప్యాసివ్ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలనే దానికి సంబంధించి నేను మీకు క్లియర్ తర్వాత చెప్తాను. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మీకైతే క్లియర్ దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. కొంత టైం అయితే తీసుకుంటుంది, కానీ ఏంటంటే తప్పనిసరిగా మీకైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, నేను 2019లోనే డిజిటల్ మార్కెటింగ్ చేసినాను. సో నాకు ఈ ఛానల్తో పాటు ఇంకో 2 ఛానల్స్ ఉంటాయి, అదేవిధంగా ఫేస్బుక్ పేజెస్ ఉంటాయి, వాటిని మెయింటైన్ చేస్తాను, మేనేజ్ చేస్తాను, తర్వాత SEO చేస్తుంటాను. సో చాలా నడుస్తూ ఉంటుంది కథ అయితే కనుక. కాబట్టి ఫాలో అయ్యండి. ఇంకోటి ఏంటంటే టెలిగ్రామ్ ఏదైతే ఉందో, జెన్పై క్రిప్టో ఏదైతే ఉందో అది పెడతానమాట. అక్కడికి వచ్చేయండి. అక్కడికి వస్తే కనుక నేను మీకు క్రిప్టోకి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, బిజినెస్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, అవన్నీ కూడా అక్కడ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అన్నమాట. కావాల్సిన వాళ్ళు ఉచితమే. అదేవిధంగా వాట్సాప్ ఛానల్ కూడా ఒకటి క్రియేట్ చేస్తాను. సో దానికి కూడా వచ్చేయండి. అక్కడైతే అక్కడ, ఇక్కడైతే ఇక్కడ, ఎక్కడ ఖాళీ ఉంటాడా పోస్ట్ చేస్తూ ఉంటాను. దాన్ని బట్టి మీరైతే కొంతమేర అయితే నేర్చుకోవచ్చు అనమాట. ఒకటి అఫిలియేట్ మార్కెటింగ్, దానికి సంబంధించి ఒక చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా కదా. సో దానికి సంబంధించి మీరు కూడా ఏ విధంగా జస్ట్ మీకు కొంతమంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న చాలు, ఫేస్బుక్లో ఉన్న చాలు, మీ సింపుల్గా చెప్పాలంటే మీకు 5,000 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్న చాలు మన గేమ్ అయితే ఆడొచ్చు అనమాట. అంటే గేమ్ ఆడడం అంటే డబ్బులతో ఆడడం అలాంటి గేమ్ కాదు. అంటే అమెజాన్కి సంబంధించినటువంటి అఫిలియేట్ లింక్స్ ఏవైతే ఉంటాయో వాటి త్రూ మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది 100% కాదు, 200% లీగల్ వేలో వెళ్ళేటటువంటి బిజినెస్ అన్నమాట. సో అర్థమైంది కదా. దానికి సంబంధించి నేను క్లియర్ అప్డేట్స్ తర్వాత ఇస్తాను అన్నమాట.